How to start digital marketing career in 2022. So, digital marketing career start చేయాలంటే ఏం చేయాలి? సో డిజిటల్ మార్కెటింగ్ career start చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు do things. You can learn things by your own, or you can go to the professional training institute. అక్కడ మీరు వెళ్ళి అక్కడ మీరు రియల్ టైం నేర్చుకోవాలి. సో రియల్ టైం ట్రైనింగ్ అంటే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ట్రైనర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగే కాదు, డిజిటల్ మార్కెటింగ్ కాకుండా వాళ్ళు జావా చెప్తారు, .NET చెప్తారు, డిజిటల్ మార్కెటింగ్ చెప్తారు. అంటే దే జస్ట్ గో విత్ ద ఫ్లో. అంటే మార్కెట్లో ఏ కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్ చెప్పేస్తారు. బట్ నా సజెషన్ అయితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్, గో విత్ ద ప్రాపర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అకాడమీ. అదొకటే కాకుండా లాట్ ఆఫ్ ఆన్లైన్లో మీకు యూడీమీలో 499, 599 చాలామంది కోర్సెస్ అమ్ముతారు. లిటరల్గా ఆ కోర్సెస్లో దే డోంట్ టెల్ యూ ఎనీథింగ్. జస్ట్ ఏంటంటే దే జస్ట్ కవర్ ది కాన్సెప్ట్ అంతా కవర్ చేస్తారు. కానీ బట్ అక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్లో యూ షుడ్ నో ద రియల్ టైమ్ ఇన్సైట్స్. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ది ఎలా మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ టాపిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ కవరింగ్ మాడ్యూల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ అనేది సెట్ చేయాలి. సో బేసిక్గా డిజిటల్ మార్కెటర్ కాని ఎవరన్నా మీకు ట్రైనింగ్ చెప్తే కనుక డెఫినెట్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెట్ యువర్ మైండ్ సెట్. సో డిజిటల్ మార్కెటింగ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టఫ్. సో ఇప్పుడున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వీళ్ళందరూ చాలా మార్కెట్లో 60-70% మీకంతా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వస్తున్నారు. అండ్ అది కూడా ఏంటంటే మీకు చెప్పే ట్రైనర్స్ కూడా వెరీ లెస్ ఎక్స్పీరియన్స్, ఏదో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏదో జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుని వచ్చి వాళ్ళ ట్రైనింగ్ చెప్పేద్దామని చూస్తూ ఉంటారు. బట్ ఏమవుతుందంటే మిమ్మల్ని దే విల్ టేక్ యూ ఇన్ రాంగ్ గైడెన్స్. సో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మీ కెరియర్లో లెర్నింగ్ కర్వ్ అనేది జస్ట్ 0 to 3 years ఉంటుంది. దాని తర్వాత లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి ఇంకొక నేర్చుకోవాలంటే ఎందుకంటే మన మైండ్ అనేది ఒక ట్యూన్ అయిపోయి ఉంటుంది. సో నా మైండ్ మార్కెటింగ్ ట్యూన్ అయిపోయి ఉంది. సో నేను వెళ్ళి కొత్తగా ఏమైనా ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలి అన్న, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఇట్ విల్ బి టఫ్ ఫర్ మీ. సో సేమ్ ఫర్ యూ ఆల్సో. మీకు ఫస్ట్ ఇనీషియల్గా మీరు నేర్చుకునేదాన్ని మీరు కరెక్ట్గా నేర్చుకోకపోతే మీ కెరియర్లో యూ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ కెరియర్. సో మీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ ఎక్కడన్నా మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ తీసుకోండి. సో దాని తర్వాత యూ స్టార్ట్ బిల్డింగ్ మీ ఓన్ బ్లాగ్ చేసుకోండి. ఒక బ్లాగ్ చేసి దానిలో ఫస్ట్ కంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. సో ట్రై టు ఇంప్లిమెంట్ థింగ్స్ ప్రాక్టికల్లీ. డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కీవర్డ్ ప్లానర్లో కీవర్డ్స్ ఒక బిజినెస్కి ప్రాపర్గా తీయండి. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ వీలైతే క్రియేట్ చేసుకోండి. సో మీరు ఏవైతే పాసిబుల్, ఏవైతే డిజిటల్ మార్కెటింగ్లో మీరు ప్రాక్టికల్గా చేయగలరో ఆ థింగ్స్ అని మీరు చేయగలిగితే కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే దే విల్ ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏదో పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగరు. బట్ దే విల్ సీ మీకు ఎంతూజియాజం ఎలా ఉంది డిజిటల్ మార్కెటింగ్ మీద అనేది చూస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఏమైనా సీరియస్గా వెళ్ళి ఏమైనా చేస్తారా లేదా అనేది చూస్తారు. సో మీ కెరీర్ స్టార్ట్ చేయాలంటే సింపుల్ థింగ్, ప్రొఫెషనల్ మీరు ఓన్గా ట్రైనింగ్ చేసుకోవచ్చు. కానీ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎందుకంటే మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఇట్ వోంట్ టేక్ యూ నాట్ మోర్ దెన్ 2 to 3 months టైంలో మీరు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది అయిపోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ ఆన్ ది సబ్జెక్ట్, feel free to ask me in the comments. See you on next video. Thank you.